మరి స్వయం అనే పదం ఎత్తకుండా నేను తాను నిన్ను నేను మనం ఈ పదాలు ఎత్తకుండా అసలు బోధ చెప్పేవాడెవరు? తాను. బోధ వినేవాడెవరు? తానే. అదేంటండి రెండో వ్యక్తి? ఇక్కడ రెండో వ్యక్తి ఎవరున్నారు? నేను ఉన్నాను, నిద్ర ఉంది, ఆకలిస్తుంది, నాకు నేను తిన్నాను, నిద్రపోయాను, లేచాను, స్వయంగానేగా. అంటే స్వయం ఉంది. మరి ఇదంతా ఏంటనేది మీరు విమర్శించే కన్నా అనుభవం ఉన్నదాన్ని అనుభవం గమనించి ఊరకుండండి. దాన్ని మార్పులు చేర్పులు కూడా అలాగే గమనించండి. ఉదాహరణ నిద్ర వచ్చిపోతుంది, కడుపు నొప్పి వచ్చిపోతుంది, ఆరోగ్యం వచ్చిపోతుంది, జ్యోతులు వెలుతులు చీకట్లు వచ్చిపోతున్నాయి, కళ్ళు మూసినా చేసిన పంచభూతాలు ఉన్నాయి, అన్నీ సమంగా ఉన్నాయి. ఇవన్నీ మీరు గమనిస్తున్నాక ఇదే సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే ఏంటి? అనుభవం ఇంద్రియాలతో దర్శించడము. అతీంద్రియం కూడా సాక్షాత్కారమే. అతీంద్రియం అంటే ఏంటి? జ్ఞానేంద్రియాలతో కానీ, కర్మేంద్రియాలతో కానీ, ప్రాణేంద్రియాలతో కానీ, మనసు బుద్ధి చిత్తాంకాలతో కానీ, వేరొక ఉనికి చేత కానీ, వేరొక జ్ఞానం చేత కానీ, వేరొక ఆనందంతో కానీ పోల్చడం వీలు లేకుండా స్వయంగా స్వతసిద్ధంగా ఉన్న ఉనికితో, స్వతసిద్ధంగా ఉన్న చైతన్యంతో, స్వతసిద్ధంగా ఉన్న ఎరుకతో, తెలివితో, చిత్త పదార్థంతో, స్వతసిద్ధమైన ఆనందంతో స్వతహాగా మౌనంగా ఉండుటే తన లక్ష్యం అని, అట్టు ఉండటమే పరిపూర్ణత్వం అని గమనించడమే సాక్షాత్కారం. అది ఏదైనా కావచ్చు. ఆకలి సాక్షాత్కారం. ఆకలి లేకుండా సాక్షాత్కారంలే. దేహం సాక్షాత్కారం. చెట్లు వేసాము, మొక్క వచ్చింది, మొక్కలు మర్చిపోయి ఆనందం. అదే మనం విత్తనాలు వేస్తే మొక్క మెల్లకపోతే, అదే పెళ్లి చేసుకుని కూడా సంతానం కలిపితే బాధే కదా. వంశం రక్షించడానికి కాదు, ఆ క్రియలో ఒక సృష్టి జరుగుతుంది. ఎక్కడో వచ్చి భగవంతుడు సృష్టి చేశాడని నమ్మకం ఎంత కరెక్టో కొంతమంది కరెక్ట్ కావచ్చు. ఈ విషయంలో వివాదాలు లేదా. మనిషి తోడుతో ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎలా వచ్చారు? ఆడ ఎప్పుడు వస్తుంది, మగ ఎప్పుడు వస్తుంది, ఇద్దరు ఒకేసారి వచ్చారా? ఇవన్నీ చర్చలు ఉపయోగపడవు. కానీ అంటే ఆకలి వేసినాడు ఏం చేస్తాడు? తక్షణ ఆహారం తీసుకుంటాడు. బాధ కలిగినాడు ఏమంటాడు? బాధ నిమిత్తం మందో మాకో ఏదో తింటాడు. అలాగే సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దాని పరిష్కారాన్ని తగిన విధంగా మనసు బుద్ధితో నిశ్చయిస్తాడు ఉపాయం. కాబట్టి తానే ఉన్నాడు. తానుగా ఉంటూ ఈ అనుభవానుభూతుల్లో చేయి పెట్టకుండా, అంటే మధ్య ఇరుక్కోకుండా ఉదాసీనంగా నిర్లిప్తంగా నీకు నువ్వుగా ఉండు అని సామాన్యుల దగ్గరికి పండితుల వరకు చెప్పచ్చు. నేటి సిద్ధాంతాలు, నాటి సిద్ధాంతాలు, రేపు వచ్చే సిద్ధాంతాలు అన్నీ కూడా దేశన్నంతో ఎవరికి వారే స్వయంగా పరస్పరంగా వ్యవహార జ్ఞానంలో సగించుకుంటూ కష్టకాలు పెంచుకుంటూ నేనున్నానని, నేను సత్తుతానని పరిపూర్ణ పదార్థంగా ఉన్న లక్షణంతోనే సహజంగా ఉంది కానీ సహజంగా గమనించి తెలుసుకుని ఊరకుండు అని ఈ దృష్టాన్ని నేను స్వయం పదము, ఆ స్వయం అన్న, స్వకీయ అన్న, స్వీయ అన్న, స్వ అన్న అవుతాయి. అంటే స్వలక్షణ అవగాహనతో, స్వీయ లక్షణ అవగాహనతో, స్వకీయ లక్షణ అవగాహనతో, స్వ ఉనికితో, స్వీయ ఉనికితో, స్వయం అస్తిత్వంతో అన్నీ కూడా అన్ని సమాన భావాలతో ఉన్న సమాన అర్థంతో ఉన్నవి. కాబట్టి వాడుక భాషలోనే నిత్యకు వ్యవహారాలు చేస్తూ ఈ దేవం ఉన్నంత వరకు సాటి వారిని ప్రేమిస్తూ మనిషితో మనిషిని పెరుగుతుంది. వారి అవసరాలు కష్టకాలు పంచుకోవటం వాస్తవంగా ఆత్మస్వరూపం. ఆత్మ అంటే ఏంటి? సత్తు, చిత్తు, ఆనందము, నిత్యము, పరిపూర్ణ లక్షణాలతో ఉన్నది. అనాత్మ అంటారు, అజ్ఞానం అంటారు, అసత్తు, పరిమితం, అపరిమితం అనేక రకాలు చెబుతారు. వాటికి ఇచ్చినంత ఇంపార్టెంట్ సామాన్యుడికి కూడా అర్థం కాదు. పరిస్థితులన్నీ కూడా రకరకాల భేదాలతో రకరకాలుగా అనుభవం ఉన్నప్పటికీ రకరకాల సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. ఈ సమస్య ఉన్నా కూడా నేను దేన్ని కాదన్నా వెచ్చించమన్నా. సగుణానార్థం చేస్తే చేసుకోండి, చేయమని చెప్పమంటే నీకు ఇష్టమైతే సగుణానార్థం అని చెప్తాను. అంతా కూడా తన శబ్దాలను బట్టి భావాలను బట్టి తన దాంట్లో చెప్పడమే చేయబోధ సూచనతో నీకు చైతన్య సవినయంగా విజ్ఞప్తి ప్రతివాదం చేస్తున్నారు.